నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్లో 2024 ఎన్నికల్లో అఖండ మెజార్టీ సాధించాము, 164 సీట్లతో మేము ప్రభుత్వాన్ని నెలకొల్పాము అని చెప్పి పదే పదే చెప్తున్నటువంటి కూటమి పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత కనిపిస్తుంది. దీంట్లో ఇప్పటికే ఈ 18 నెలల కాలకు సంబంధించి ఆ ఎమ్మెల్యేల పనితీరు, ప్రోగ్రెస్ రిపోర్ట్కు సంబంధించి చాలా వరకు సర్వేలన్నీ కూడా నెగిటివ్గా ఇస్తూ వచ్చాయి. దీంట్లో చూసుకుంటే కనుక ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్లస్ పాయింట్గా మారే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇటు ఎన్ఐటిఎన్స్ కానీ లేదంటే ఆత్మసాక్షి లాంటి సర్వేలన్నీ కూడా బయటికి తీసుకొచ్చి చెప్పాయి. దీంట్లో చాలా వ్యతిరేకత ప్రభుత్వం పైన కనిపిస్తూ వచ్చింది. దాంట్లో కొన్ని ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం, ఇవ్వని హామీలని వాళ్ళు అంటే ఏవైతే పీపీపీ విధానాలపైన కానీ లేదంటే ప్రజా వ్యతిరేకత పైన కానీ ఫోకస్ చేయకుండా ముఖ్యంగా కూటమి ప్రభుత్వం తన ఇష్టానుసారంగా వ్యవహరించడంతో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటే, ఇక్కడ నియోజకవర్గాలకు సంబంధించి కొంతమంది కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల పైన, ఆల్రెడీ సీనియర్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన కూడా వ్యతిరేకత నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మనము ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చూసుకుంటే, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొత్తంగా 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 12 నియోజకవర్గాల్లో 2 నియోజకవర్గాలు దర్శి, ఎర్రగొండపాలెం నియోజకవర్గం చూసుకుంటే ఇటు వైఎస్ఆర్సీపీ గెలుపొందగా, మిగతా 10 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కూటమి ఖాతాలో పడిపోయాయి. అయితే ఇక్కడ ఇప్పటికే దీని మీద ఏదైనా వచ్చినటువంటి వ్యతిరేకత పూర్తిగా తగ్గించాలి అని చెప్పి పశ్చిమ కాన్స్టిట్యున్సీ అంటే ఇటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పశ్చిమ ఏరియా పైన మెయిన్గా తెలుగుదేశం పార్టీ ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది. ఇందులో ఉగ్ర నరసింహారెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించి రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే కనుక అక్కడ ఆయన ఏదైనా ఈ వ్యతిరేకతను తగ్గించే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆయనకు బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్టు కూడా మరోవైపు ప్రచారం అయితే జరుగుతుంది. ఇక ముఖ్యంగా పశ్చిమలో ఉన్నటువంటి ఏవైతే నియోజకవర్గాలపైన ఉన్నటువంటి దర్శి, ఎర్రగొండపాలెం, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు ఈ 5 నియోజకవర్గాలపైన ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోకస్ చేసినట్టు కనిపిస్తుంది. ఇక్కడ వ్యతిరేకత మెయిన్గా ఎమ్మెల్యేల పైన కనిపిస్తుంది. వాళ్ళు నియోజకవర్గాల్లో తిరగట్లేదని, క్యాడర్కి అందుబాటులో ఉండట్లేదని, ప్రభుత్వం చెప్పినటువంటి కొన్ని ఏవైతే పథకాలు తీసుకొచ్చారో లేదంటే పెన్షన్ల విధానాల్లో డైరెక్ట్గా వెళ్ళి ప్రజల్ని కలవాలని చెప్పి ఎటు హామీలు ఇచ్చినటువంటి హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పినా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో తిరగకపోవడంతో ఇటు చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ఒక సర్వే రిపోర్ట్, ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి తెప్పించుకున్నట్టయితే తెలుస్తుంది. ఇక నారా లోకేష్ కూడా టోటల్గా తనకు సంబంధించినటువంటి ఒక టీంని ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తిప్పుతున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో చూసుకుంటే కనుక వాళ్ళందరూ నియోజకవర్గాల్లో ఎప్పటికప్పుడు విస్తృతంగా ప్రచారం చేస్తూ ముఖ్యంగా ఎమ్మెల్యేకు తెలియకుండా కొంతమంది ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా చేస్తుంటే డైరెక్ట్గా పర్సన్సే నియోజకవర్గాల్లో తిరుగుతూ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అనే విషయంలో వాళ్ళంతా కూడా గ్రౌండ్ లెవెల్లో సర్వే చేస్తూ ఆ సర్వే రిపోర్టు ఎప్పటికప్పుడు కూడా నారా లోకేష్కు చేరవేస్తున్నట్టయితే తెలుస్తుంది. మరోవైపు నియోజకవర్గాల్లో చూసుకుంటే కనుక ఇటు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి క్యాడర్ కానీ లేదంటే ప్రజలు కానీ ఏదైనా ఎమ్మెల్యే పైన వ్యతిరేకత ఉంది, లేదంటే ఎమ్మెల్యే ఇలాంటి అనవసరమైనటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కాకుండా ప్రభుత్వానికి సంబంధం లేని విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నాడు అని చెప్పి వాళ్ళు కనుక సోషల్ మీడియాలో కానీ లేదంటే యూట్యూబ్ ఛానళ్ళలో కానీ ఎక్కడైనా వాళ్ళు ఏదైనా ఒక వార్త రాసినా ఆ వార్తని కూడా గ్రహించి ఈ సర్వే టీము ఇమ్మీడియట్గా లోకేష్కు చేరవేస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఎమ్మెల్యేల పైన వ్యతిరేకతకు కారణం అక్కడ శాండ్, ఇసుక దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం, కొంతమంది డైరెక్ట్గా మద్యం దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం, మరోవైపు పంచాయతీలకు సంబంధించి ఏదైనా 2 వర్గాలకు పంచాయతీ జరుగుతుంటే ఆ ల్యాండ్ విషయం కానీ లేదంటే ప్రాపర్టీ విషయాల్లో కానీ ఎక్కడైనా ఈ పంచాయతీలు జరుగుతుంటే ఎమ్మెల్యే ఇన్వాల్వ్ అయిపోయి 2 వర్గాలను మధ్య తాను వారధిగా నిలబడి ఆ 2 వర్గాలతోటి డబ్బులు తీసుకుంటున్నట్టు అయితే ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల పైన ఇక్కడ ఒక రకమైనటువంటి టాక్ అయితే నడిపిస్తుంది. దీంట్లో భాగంగానే ఇక ఏదైతే ప్రకాశం జిల్లాలో 10 నియోజకవర్గాలు గెలిచినా కూడా రాబోయే రోజుల్లో గెలుస్తామా లేదా, ఎందుకంటే త్వరలోనే ఇంకో 5-6 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో కనుక ఇటు కూటమికి సంబంధించి ఒకవేళ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులు నిలబడితే ఓకే, లేదంటే జనసేన, బీజేపీ అభ్యర్థులు నిలబడ్డా కూడా ఎవరు గెలవకపోయినా అది అల్టిమేట్గా కూటమి ప్రభుత్వానికే ఒక వ్యతిరేకత ఉంది అని చెప్పేది ప్రజల్లోకి తీవ్రంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ముందు
ముందే గ్రౌండ్ లెవెల్లో గనక ప్రిపేర్ చేసుకోకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో దీని ప్రభావం కనిపించే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇటు చంద్రబాబు నాయుడుతో పాటు లోకేష్ కూడా ఇప్పటికే వాళ్ళందరినీ పిలిచి మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 46 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్లో కనిపిస్తున్నారు. వీళ్ళకు ఇప్పటికే పార్టీకి సంబంధించి కొంతమందికి నోటీసులు జారీ చేయండి, వాళ్ళ వ్యవహారాలు మార్చుకోకపోతే, వాళ్ళ పనితీరు మార్చుకోకపోతే రాబోయే ఎలక్షన్స్లో వాళ్ళకు టికెట్ ఉండదని చెప్పి హెచ్చరించండి, లేదా ఇప్పటికే ఉన్నటువంటి ఎమ్మెల్యేల ప్లేస్లో అక్కడ ఇన్ఛార్జీలను పెట్టి ఎమ్మెల్యేని డమ్మీ క్యాండిడేట్గా చేసి ఇన్ఛార్జీలకే బాధ్యతలు అప్పగించండి అంటూ చంద్రబాబు నాయుడు ఇటు మెయిన్గా హెచ్చరించినట్టుగా అక్కడ పార్టీ కీలక సమావేశాల్లో మాట్లాడినట్టుగా అయితే ఒక టాక్ అయితే వినిపిస్తుంది. అయితే ఇక్కడ టోటల్గా చూసుకుంటే ఈ ఏదైతే నియోజకవర్గాలు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సర్వే టీం చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో 17 ప్రశ్నలతో ఒక సర్వే సంస్థ ఒక ప్రశ్నాపత్రం తీసుకొచ్చింది. ఈ 17 ప్రశ్నల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎమ్మెల్యే పనితీరు పైన ఎలా ఉంది అనేది 17 ప్రశ్నల్లోనే వాళ్ళు కనుక్కుంటున్నారు. సో టోటల్గా వీళ్ళు తీసుకున్నటువంటి సర్వే శాంపిల్స్లో చూసుకుంటే ఒక్కొక్క శాంపిల్ అంటే ప్రతి శాంపిల్లో ఒక 50,000 శాంపిల్లు తీసుకుంటే దాంట్లో దాదాపుగా మోర్ దెన్ 50% శాంపిల్స్ అందరూ కూడా అటు ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత కనబరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడ సంతనూతలపాడు కానీ, కొండేపి కానీ, ఒంగోలు, కందుకూరు ఇలాంటి ఈ నియోజకవర్గాలపైన కూడా మెయిన్గా లోకేష్ ఫోకస్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. సో మొత్తంగా ఈ 12 నియోజకవర్గాల్లో 2 వైఎస్ఆర్సీపీ గెలిచినప్పటికీ కూడా మిగతా 10 నియోజకవర్గాలకు సంబంధించి 4 ఎమ్మెల్యేలు పూర్తిగా రెడ్ జోన్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా కార్యకర్తలకు అందుబాటులో లేరు, అనవసరమైనటువంటి విషయాల్లో తలదూరుస్తున్నారు అని చెప్పి వ్యతిరేకత కనిపిస్తుంది. వీళ్ళలో ఈ 4 ఇద్దరిని ఆల్రెడీ హెచ్చరించారు. మరో 2 పైన ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. మరి ఈ ఎమ్మెల్యేల పైన ప్రకాశం జిల్లా పైనే ఫోకస్ చేస్తున్నారా, లేదంటే అన్ని జిల్లాలపైన ఇక్కడ లోకేష్ సర్వే టీంని దింపి హెచ్చరికలు జారీ చేస్తున్నారా అనేది తెలియాలి. ఇప్పటికే జనసేన చీఫ్ కూడా తనకు సంబంధించినటువంటి 21 మంది అంటే తనతో కలిసి 21 మంది ఎమ్మెల్యేలతోటి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలకు హెచ్చరికలు జారీ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ కూడా సేమ్ ఇంప్లిమెంట్ చేస్తూ వస్తోంది. మరి రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేల పనితీరు మారుతుందా, లేదంటే వైఎస్ఆర్సీపీకి అవకాశంగా ఇది మలుచుకుంటుందా అనేది తెలియాల్సి ఉంది.